ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం నాడు ప్రభువుని కలుసుకోవటానికి ఆయా గృహాల్లో నుంచి ఆయా ప్రాంతాల్లో నుంచి కూడి వచ్చిన మీ అందరికీ నిండు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లైవ్ లో మానక చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిండు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, లైవ్ లో మీరు చూస్తుంటే నాకు సంతోషం కలుగుతా ఉంది. కానీ మీరు ఇతరులకి షేర్ చేస్తే మీ వంతు మీరు సువార్త చెప్పినట్లుంటుంది. కనుక మీకు ఎంత ఇష్టముగా చూస్తూ ఉన్నారో మీ స్నేహితులకైనా మీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకైనా ఈ యొక్క వర్తమానాలను మీరు వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు విని విశ్వాసంలో బలపడతారు. దేవుని యొక్క నమ్మకమైన ప్రేమను వాళ్ళు పొందుకుంటారు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వర్తమానం ఏమిటంటే నమ్మాలంటే ఏం చేయాలి? నమ్మి. ఈరోజు వర్తమానం నమ్మి. దేవుడు నన్ను నమ్మి మిమ్మల్ని అందరిని అప్పగించాడు. అలాగనే ప్రతి ఒక్కరము కూడా ఇతరులు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని మనం నమ్మాలి. రాత్రి శుక్రవారం మీకు చెప్పినట్టున్నారు, దైవ సేవకు లేసన్న గారు చెప్పిన మాట, నిన్ను దేవుడు నమ్మినప్పుడు నువ్వు ఇతరులను నమ్మాలి. ఎందుకంటే నమ్మకం మీద మాత్రమే పని జరిగింది. ఒక ఆడ మనిషినైనా మగ మనిషినైనా మనం వీళ్ళు చేస్తారు అని మనము నమ్మకపోతే వాళ్ళు చేయలేరు. అలాగే మనల్ని కూడా దేవుడు నమ్మాడు కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నమ్మకాన్ని, మనల్ని ఎవరు నమ్మినా వాళ్ళ నమ్మకాన్ని మనం పాడు చేయకూడదు. అలాగే చెప్పండి. భర్తను భార్యను నమ్మినా, మరి భార్యను భర్త నమ్మినా, పిల్లల తల్లిదండ్రులు నమ్మినా, మరి అలాగనే సేవకుడు విశ్వాసులు నమ్మినా వీళ్ళు తర్వాత దేవుని సేవ చేస్తారు. సేవకుడు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు తర్వాత ఈ పరిచర్యని మోస్తారు. ఎలాగా? ఎద్దులాగా. ఎద్దేమి చేసిందండి? ఎద్దేమి చేసింది? భారముగా, ఎంత నడవలేని స్థితి అయినా ఆ యజమానుడిని ఆ వస్తువుల్ని ఆ దరికి చేర్చాలనే ఎద్దు భారం. అందుకని బైబిల్ ఏమంటాడంటే మా ఎద్దులు భారమును మోస్తాయి. నేను కూడా మిమ్మల్ని చేస్తారు, నమ్ముతారు, విశ్వసిస్తారు అనేటటువంటి నమ్మకాన్ని మీ మీద నుంచి పోగొట్టుకోమాకండి. మీరు నా దగ్గర నమ్మకం పోయిన తర్వాత మీరెంత ప్రయత్నం చేసినా దాన్ని సంపాదించలేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను 1-2 సార్లు కాదు, 100కు 10 సార్లు లాగా క్షమిస్తా ఉంటా ఏమి చేసినా. కానీ దేవుడు నాతో గనక ఒక మాట చెప్పాడనుకో, ఇక పొరపాటున కన్నులెత్తి నీ వైపు చూడలేను, నీ కడప ముందుకు అడుగు పెట్టనివ్వడు కూడా దేవుడు. ఎందుకంటే దేవుని వెల, దేవుని గీత, దేవుని కంచె అంతా పీచి చేస్తాడు దేవుడు. అందుకని ఈ రోజు వర్తమానం ఏమిటంటే నమ్మి. భార్య పైన భర్త నమ్మకం, భర్త పైన భార్య నమ్మకం, భార్యాభర్తలు పిల్లల పైన నమ్మకం, సేవకుడికి సంఘం పైన నమ్మకం. నమ్మి మిమ్మల్ని ఇది చేయమంటున్నామంటే నమ్మి మీరు మాకు గుప్పిడి బియ్యాలు గాని, చిల్లర కానుకలు గాని, దశమ భాగాలు గాని ఇస్తూ ఉన్నారంటే అది కేవలం మీరు దేవుణ్ణి మాయందు నమ్మి నమ్మకం ఉంచి. అందుకని ఈ పగటి కాల ఆరాధనలో కొన్ని మాటలను మనం తెలుసుకుందాం. ప్రియులారా, వర్తమానం పేరు నమ్మి. వర్తమానం పేరు నమ్మి. మార్కు రాసిన సువార్త 16:16కు వెళదాం. మీకు తెలిసిన మాటల్లాగా ఉంటాయి, కానీ లోతుకు దేవుడు నడిపిస్తా ఉన్నాడు మనల్ని.
మార్కు రాసినటువంటి శుభవార్త చూడండి 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వింటే, ఎవరిని అడిగినా నేను దేవుడిని నమ్మేవాడిని, ఎవరిని అడిగినా అమ్మా ప్రార్థనకి వెళ్తారా, నమ్మేవాడిని, వెళ్తామండి. బాప్తిసం పొందేవా, దాంట్లో నీకెందుకు? చాలా జాగ్రత్తగా వినాలి. ప్రార్థనకు వెళ్ళేవాడు, దేవుడు తెలుసు అన్నవాడు, వెంటనే వాళ్ళు చేయవలసిన కార్యం ఏమిటంటే బాప్తిసం అనేది పొందాలి. చూడండి, వ్యభిచారికి బాప్తిసం ఇవ్వాలి, దొంగోడు దొంగతనంలో ఉండగానే బాప్తిసం ఇవ్వాలి. వాడిని దేవుడు మారుస్తాడు. ఈ ఇంట్లో మీలాంటి చెడ్డ తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో బాప్తిసం తీసుకోవాలి, మారినా తీసుకో, వాడు మారేది లేదు, మంచి జీవితాన్ని జీవించేది లేదు. దానికి కారణం మీరేనని ప్రభు చెప్పాడు, నేను చెప్పలా. లోకములో చెడు పనులు చేయువారు నా యందు నమ్మకం ఉంచి జీవించడానికి అడ్డుబండలు మీరే. ఎవరు? ఇళ్లలో మొదటిగా బాప్తిసాలు పొందిన వాళ్ళు. ఇళ్లలో ఎవరైతే ముందరగా బాప్తిసం పొందారో వాళ్ళే మిగతా వాళ్ళకి అడ్డం. లేకపోతే ఏం చేస్తారో తెలుసా? వారు ఎంత చదువుకున్నా వాళ్ళు ఏమైనా ముందర బాప్తిసాన్ని పొందుతారు. మీ క్రియలు చెడ్డవి, మీ దేవుని సంకల్పము చెడ్డది, దేవునిలో మీరు నడిచే నడక చెడ్డది అని నేను చెప్పలా, దేవుని వాక్యం చెప్తుంది. లేకపోతే మందిరానికి వచ్చే నీవు, నీ కుటుంబంలో ఏ ఒక్కడు కూడా మందిరానికి రాకుండా ఉండటానికి లేదు. నీకు మాట చెప్పనా, మందిరానికి నువ్వు వచ్చి తీసుకెళ్లే ఆశీర్వాదాలన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? శాపంగా మారుస్తున్నారు. చాలా జాగ్రత్తగా రండి, చాలా జాగ్రత్తగా రండి. మందిరానికి వచ్చే ఆశీర్వాదాలు, నువ్వు వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మర్యాదగా కూర్చుంటున్నావు, క్రమం చేస్తున్నావు, కానీ నువ్వు నీ ఆశీర్వాదాలు దేవుడిచ్చిన ఇంటికి తీసుకెళ్ళగానే ఆ ఇంటి మీదకి శాపం వస్తుంది, కానీ ఆశీర్వాదం రావట్లేదు. ఎందుకని? దేవుడంటే, దేవుని సంఘం అంటే నమ్మటం గాని, దేవుడంటే భయభక్తులు గాని లేకపోవటమే. సామెతల గ్రంథం 3:33 చదువుదాం. మళ్ళీ మార్కు రాసిన సువార్త పద్దాం ప్రియులారా, చదవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆయన ఇంట్లో అక్కడుంటే సార్, ఎవడు? భక్తి లేనోడు, దేవుని మీద నమ్మకం లేనోడు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటలైన్ చేసుకుని శాపాన్ని మీరు పోగొట్టుకోవాలి. నేను అనుకుంటాడు కదా, పాస్టర్ గారు వస్తే అన్నం పెడదాం, శాపం పాలు. ప్రియులారా, పాలు. ఎందుకని? వాళ్ళు దేవుని మీద చూడండి, ఎవరిల్లు శాపగ్రస్తమంటే, చూడండి, ఎవరిల్లు శాపగ్రస్తమంటే దేవుణ్ణి ముమ్మారు ఇనిన తర్వాత మారు మనసు పొందని ఇల్లు, మనుషులు శపించబడ్డ శాపగ్రస్తులు. ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు చెప్పేది? ఇప్పుడే ముమ్మారంటే 3 సార్లు. 3 సార్లు దేవుని గురించి విన్న తర్వాత నువ్వు మారు మనసు బాప్తిసం పొందకపోతే నీ అంత శాపగ్రస్తుడు లేడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ రాస్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. ఇందాక నేను చెప్పానుగా, నువ్వు ఒక్కదానివే మారి భయభక్తులు కలిగి ఆడి పాడి స్థుతించి ఆ మందిరములో నుంచి తీసుకొచ్చిన ఆశీర్వాదాలు ఆ భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే శాపంగా మారుస్తారు. భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఈ దినాన జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి.
మారని వాళ్ళతో, ఇళ్లలో ఉన్న వాళ్ళతో మీరు చెప్పాలి. చెప్పలేకపోయారనుకో దానికి కారణం మీరవుతారు. చెప్పలేకపోతే ఏమవుతారు? కారణం మీరవుతారు. అందుకని దేవుని యొక్క వాక్యములు దేవుడు సెలవిస్తున్నాడు, ప్రియులారా, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించు. ఎవరండి నీతిమంతులు? ఎవరండి అంటే ప్రియులారా, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు. హల్లెలూయా. మరి శాపగ్రస్తులు ఎవరంటే దేవుని వాక్యాన్ని 3 సార్లు కన్నా అధికమైన సార్లు విని దాన్ని ఆచరించలేని వాడు. అంటే చూడండి, రాకడ దగ్గర పడుతుందని ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను. పరిస్థితులను బట్టి ఏ ఊర్లో చూసినా ఇల్లులు కట్టుకోవటం, ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు చేసుకోవటం, ఎక్కడ చూసినా ఆదివారం నాడు ఆలయానికి నాగా పెట్టేసి ఏదో పనికి, జీవనోపాధి అయిన పనికి పరిగెడతా ఉన్నారు ప్రజలు. బైబిల్ కొన్ని 100 సార్లు చెప్పింది, ఆదివారం నాడు నా ఆలయాన్ని విడిచిపెట్టమాకండి. యేసయ్య గారు మందిర ప్రతిష్ఠ రోజు చెప్పిన ప్రసంగంలో ఈ మాట ఉంది. ఏమిటో తెలుసా? ఏముందిలే, ఆలయం దగ్గరే ఉంది కదా, నేను ఎప్పుడైనా ప్రార్థన చేయించుకోవచ్చని, చేసుకోవచ్చని సేవకులు ఆడే ఉంటాను. మందిరం ఆడకపోయింది, ఆడే ఉండింది. కానీ కిలో లెక్క ₹10 పెంచారంటే కిలో 10కి ఎంత ఇస్తున్నారో తెలియదు. పరిశుద్ధాత్మను పొంది నమ్మి బాప్తిసం పొందినావా, ఏం చేసిందంటే పత్తికి పోయిందంట. ఎడకపోయింది? పత్తికి పోయిందంట. పత్తికి పోతే బాగా ఆరాధన జరుగుతా ఉందంట. మందిరంలో ఆరాధన వినపడతా ఉంది. దేవుడు ఒక తాసుబాబును లేపాడు. 20 మంది 30 మంది పనిచేస్తా ఉన్నారు సేలో. వాళ్ళందరూ నమ్మిన వాళ్ళు కాదు, బాప్తిసం పొందిన వాళ్ళు కాదు. 20 మందిని 10 మందిని చేస్తా ఉన్నారంట. నమ్మిన వాళ్ళు కాదు. ఈయన చేలోనే చెట్టుకు చుట్టుకొని, చెట్టు పై దాకా కింద మొదలు కాళ్ళ నుంచి చుట్టుకొని చెట్టు మీద పడుతున్నారంట. ఎవరు పంపించారు? దేవుడు. పత్తి వేస్తుంటే మొసగొట్టిందంట కానీ కరవలేదంట. ఎందుకని కరవలేదు? దేవుడు ఆజ్ఞాపించలా. కరవమన్నాడు మందిరంలోకి. ఆడవాళ్లే కదా, ఎవరు దాని జరిగి పట్ల అక్కడి నుంచి చేలో నుంచి తరిమి లాభం లేదని చెప్పి మందిరంలోకి వచ్చి ఒక వార్త పడి సాక్షి చెబుతారని చెప్పేలే కూర్చో అన్నాడంట పాస్టర్ గారు. చెప్పేలే కూర్చో, ఏడకపోయా అయ్యా, పత్తికి పోతే పావేమని పడిందయ్యా, సాక్షి చెబుతాను. ఇప్పుడు దాన్ని వచ్చేవారని చెబుతూ ఇప్పుడు వాక్య సమయం కూర్చోమన్నాడంట. ఇక వచ్చేవారని వేడి చెప్తుందంట. నా భర్త మారకపోవటానికి కారణం నేనే, నా పిల్లలు మారకపోవటానికి కారణం నేనే, నా యందు నీతిమంతుల ఇంటిలో లాగా నేను నివసించట్లేదు, శాపం చేస్తా ఉంటాను, ఏది పడితే అది మాట్లాడతాను. వాళ్ళు నా భక్తిని పరిశీలించి వాళ్ళు దేవుని సన్నిధికి రాలేకపోయారు కనుక నేనే పాపిని, నాదే తప్పని ఒప్పుకున్నాను. హల్లెలూయా. ఆశగా మీద కర్ర తీసుకొని యేసయ్య పామును పంపించి తరిమి వచ్చి మందిరంలో గొప్ప వార్తగా పడిందంట. జాగ్రత్త, మీరు ఆదివారం ఆలయాన్ని విడిచిపెట్టడం మంచిది కాదు. ఎందుకో తెలుసా? రాకడ దగ్గర పడింది అనుకుంటున్నాను. 90 మంది మారినటువంటి కేరళను కూడా దేవుడు శపించాడు. మన ఈ మధ్య ఎంతమంది మారారు? 90 మంది మారారు. శిబిరంలో ఎంతమంది మారారు తెలుసా? 22 మంది 20 మంది మారారు. అంటే కేరళలో ఎంతమంది మారారు? 190 మంది. వాళ్ళు అంతా పుట్టిన దగ్గర నుంచి భక్తి గాని గుడి గాని చాలా బాగుంటది. చూసారా? మన ఆడవాడు కాస్త అందం ఉంటే నన్ను చూడు, నా అందం చూడని తెగ తిరుగుతారు రోడ్లు. అంటే వాళ్ళు ఎంత అందంగా ఉన్నా అంగీలు మాత్రం వేసుకొని దేవుని సేవ చేస్తారు.
చూసారా? అందుకని కేరళని అంత భక్తి కలిగిన కేరళని కూడా దేవుడు ఏం చేశాడంటే భయపెట్టాడు. చూసారా? కొండలు ఇరిగి పడతాం, కొండలు ఆ కోనలు మునిగిపోయి పొలాలు మట్టిలో భార్యాభర్తలు కాళ్ళు కొట్టుకుపోయేటట్టుగా చేశారు. చూసారా? కానీ అందులో భక్తిహీనుల ఆస్తి పోగొట్టాడు. ఆ అంతా వాడే గాని భక్తి పరులని దేవుడు ఎందుకని నీతిమంతుల్ని ఆయన ప్రేమిస్తాడు. నీతిమంతుల్ని ఆయన కథలనివ్వడు. నీతిమంతుల్ని ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. చూసారా? కరోనా వచ్చిన వాళ్ళందరూ ఇంచుమించుగా చనిపోయారు, ఏదో తక్కువ మంది తప్ప. మరి మాకు 2 సార్లు కరోనా వచ్చింది, మేము సావలేదే. తెగులు నుండి మా దేవుడు మమ్మలను కాపాడాడు. హల్లెలూయా చెప్పండి. అందుకని నమ్మి బాప్తీసం పొందినటువంటి వారు ఏం చేయాలంట? 16 నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును. దేవుడి మీద నమ్మకం ఉందన్నవాడు, నమ్మిన వాడు బాప్తీసం పొంది వెంటనే రక్షణ అనే కవచాన్ని, అంగీని, దుప్పటంటే అభిషేకం. నీకెవరికైనా బాప్తీసం ఇస్తే ఎప్పుడైనా దుప్పటి కాపకుండా ఒడ్డుకు తీసుకొచ్చావా? పొరపాటు తీసుకురా. కవచం నమ్మి బాప్తీసంలో పొందిన రోజున నీకేమి ఇవ్వాలి? మేము దుప్పటి, అభిషేకం ఇవ్వాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో చూడండి ప్రియులారా, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మని వారికి, వాళ్ళు నీ కొడుకైనా, కూతురైనా, భర్త అయినా, భార్య అయినా, అన్నదమ్ములైనా, ఎవరైనా సరే, అందరు నాకెళ్ళే చూడండి, నువ్వు మారు అని అన్నా నేను. నీకెళ్ళే ఎన్నేళ్ళు చూపిస్తుంది? నాకెళ్ళే ఎన్నేళ్ళు ఉన్నాయి? 3 ఏళ్ళు ఉన్నాయి. నాకెళ్ళే 3 ఏళ్ళు ఉన్నాయి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, వాడి జోలు నీకెందుకు మంగళ, నువ్వు మారు. చూసారా? నాకెళ్ళి ఎన్నేళ్ళు ఉన్నాయి? 3 ఏళ్ళు. నీకెళ్ళి మార్పు లేని వాడికి వెళ్ళి 1 వేలే ఉంటుంది. వాడికి హెచ్చరిక నీకేంటో తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు జాగ్రత్తగా ఉండమని. అందుకని ప్రియులారా, నమ్మిన వాళ్ళ వల్ల ఇక అవన్నీ నీకు తెలుసు, వాటి గురించి చెప్పను. కేవలం నమ్మి, ఎవరైతే 10 సార్లు విని నమ్మి బాప్తీసం పొందట్లేదో వాళ్ళ ఇంటి మీదకి శాపం, వాళ్ళ మీదకి శిక్ష రాబోతా ఉంది. చెప్పండి, ఈ రోజు ఈ మాటని చెప్పండి. అయ్యా, నువ్వు చాలా సార్లు నుంచి దేవుని మాట వింటున్నావు, నువ్వు నమ్మి బాప్తీసం పొందకపోతే రేపు శిక్ష వచ్చింది కుమారుడా, నీకు శిక్ష వచ్చింది కుమారుడా. చూడండి, శిక్షకు అలవాటు పడ్డవాడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? లోకములో జీవిస్తాడు. ఎవడీడు? శిక్షకు అలవాటు పడిన వాడు. చూడండి ప్రియులారా, అక్కడే పెంటలు, చెత్త అక్కడే ఉచ్చలు పోస్తా ఉన్నారు. అక్కడ ఒకడు జీను ప్యాంటు, మంచి తెల్ల షర్ట్ వేసుకొని, మంచి చెప్పులు వేసుకొని హాయిగా అక్కడ కూర్చున్నాడు. వాడికి అది ఎలా ఉంది? మధురముగా ఉంది. ఎలా ఉంది? వాడికి మధురముగా ఉంది. ఎందుకు? వాడు లోకములో ఉన్నాడు కనుక వాడికి అవన్నీ కామన్. ఎందుకంటే వాడు లేచిపోతా ఉంటే ఇంకొక తాగుబోతాడు వాడికి కనపడతాడు. అందుకని దేవుని దైవ లేఖనాలలో దేవుడు సెలవిస్తా ఉంటున్నాడు, నమ్మి బాప్తీసం పొందుతావా సరే, రక్షించబడతావా సరే, లేకపోతే నీకు శిక్ష, నీ ఇంటి మీదకి శాపాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. చూసారా? మీరు అందరూ అంటున్నారు, నా ఇంటికి ఆశీర్వాదం లేదండి. నీ ఇంట్లో వాళ్ళు మార్చుకో, చెప్పు. లేకపోతే ఎన్నాళ్ళు చూసినా ఇంకా ఆ శాపం అలాగే ఉంటుంది.
దేవుడు వచ్చినప్పుడు శిక్ష వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించింది ప్రియులారా. అందుకని దేవుని నామాన్ని బట్టి ప్రభువారు మార్కు రాసిన సువార్తలో ఆ రీతిగా చెప్తూ వచ్చాడు ప్రియులారా. అందుకని యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం 31 చదువుదాం. 31, 20, 31 యోహాను రాసినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు అని చూడండి. 20, 31 చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఇది వ్రాయబడెను. పరిశుద్ధ బైబిల్లో ప్రియులారా నమ్మకానికి ప్రేమకి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది బైబిల్. చాలా ప్రాముఖ్యత. ప్రేమ అనే 2 అక్షరాలు వానదే ప్రపంచమంతా నడుస్తారు. ప్రపంచమంతా ప్రేమ ప్రేమ. అందుకని ఇక్కడ రాస్తున్నాడు కదా, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని. అభిషేక్తుడు. క్రీస్తు అంటే ఎవరు? అభిషేక్తుడు. దేవుని కుమారుడు అభిషేక్తుడని మీరు నమ్మునట్లు, చూసారా, నమ్మి ఆయన నామమున జీవము పొందినట్లు ఇది వ్రాయబడేను. నమ్మాలి. నమ్మకములు ఏముందంట చెప్పండి. ఏముంది అక్కడ? చెప్పాలి గట్టిగా. ఏముంది? కేవలం నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మటం వల్ల జీవం నీలోకి వచ్చి నిలిచిపోతుంది. హల్లెలూయా. ఏమొచ్చి నిలిచిపోతుందండి? దేవుని వాక్యాన్ని ఆలయానికి వచ్చి విని ప్రియులారా నువ్వు వెళ్ళటం వల్ల జీవము నీలోకి వచ్చి నిలిచిపోతా ఉంది. ఆ జీవాన్ని ఎవడు పంచుకోలేడు. భార్య పంచుకోలేడు, భర్త పంచుకోలేడు, అన్నదమ్ములు పంచుకోలేరు, ఎవరు పంచుకోలేరు. ఎందుకో తెలుసా? జీవం అనేది దేవుడిచ్చే శాశ్వత బహుమానం. దాన్ని ఎవరు కాజేయలేరు. అర్థమైందా? నీకు అర్థం అవ్వాలంటే ప్రియులారా, భార్యాభర్తలు విడిపోయినా ఎవరిలో జీవం ఉందో వాళ్ళ జీవం వాళ్ళతోనే ఉంటుంది. అన్నదమ్ములు విడిపోయినా, అక్కజెల్లెలు విడిపోయినా, తల్లిదండ్రులు విడిపోయినా జీవం ఎవరి జీవం వాళ్ళలోనే ఉంటుంది. అందుకని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియులారా, ఏమిటి ఆ మాట అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును. యేసు ఎవరంటే దేవుని కుమారుడని, అభిషేక్తుడని, దేవుని యొక్క కుమారుడని. చూసారా? నాకెళ్ళి చూడలేకపోతున్నారే. యేసు దేవుని కుమారుడని నువ్వు నమ్మితే యేసు క్రీస్తు వారు నిన్ను ఆయన కుమారుడిగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే ఏం ప్రార్థనలండి, ఏ వాక్యాలండి, ఏం సేవలండి, వాళ్ళట్ట ఇళ్ళట్ట. యేసయ్య ఒక్కటే చెప్పాడు, ఎవరి గురించి నీకొద్దు, పక్కలో పట్టుకున్న నీ భార్య భర్త గురించి కూడా నీకొద్దు. నువ్వు నేను, నువ్వు నేను, అంతే. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్న మాట, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు. ఈ నమ్మకం అనే దానిలో ఈ రోజు మనం వింటున్నాం. నమ్మితేనే జీవం అండి. నమ్మకపోతే జీవాన్ని మనము పొందలేము. చాలా మంది అంటారు, ఏందోనండి ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థనకు వస్తున్నాం, వెళుతున్నాం, ఏదండి ఏమండి కార్యాలు జరగాలంటే దేవుని చిత్తం, సంకల్పాన్ని మనం నెరవేరుస్తా ఉండాలి. మనము నెరవేర్చకుండా మన కార్యాలు కావాలంటే ఎక్కడి నుంచో రావు. దేవుడు కుడి చేతిని ఆయన పరలోకంలో కదిలిస్తే భూమి మీద సంఘం అనే బిడ్డలపై ఆశీర్వాదాలు కురమరించబడతాయి. సంఘం మీదకి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? పరలోకంలో దేవుని చెయ్యి కదలాలి. దేవుని చెయ్యి కదలాలంటే భూలోకంలో సంఘం ప్రార్థన చేయాలి.
నన్ను దీవించయ్యా, వాళ్ళని దీవించయ్యా, వీళ్ళని దీవించయ్యా అని మనం అడుగుతా ఉంటే ఆయన చెయ్యి కొంచెం కొంచెంగా ఆయన చెయ్యి కదిలించబడతా. ఆయన చెయ్యి కదిలించబడటానికి కారణం ఏమిటో తెలుసా? భూలోకంలో కేవలం ప్రార్థన. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మిన నీవు బాప్తిసం పొందితే చూసి క్రియలు చూస్తావు, అద్భుతాలు చూస్తావు. నమ్మి బాప్తిసం పొందితే ఏ కీడు, ఏ ప్రమాదం నిన్ను ఏమీ చేయలేరు. నమ్మిన వాడు, బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నువ్వు నమ్మావు కనుక ఆయన కుమారుడివి. ఆలోచించండి, మీ కుమారులు మీకు తెలిసి శిక్షించబడటం మీరు ఇష్టపడతారా? చెప్పాలే. నీ కొడుకున్నాడండి, ఎవరో దాంతో నీకు ఇష్టమా? అమ్మో, పొరపాటుని ఇష్టపడవు. వీడెంత దుర్మార్గుడైనా ఇష్టపడవు. పాపివి, పాపపాదం చెంది చేసేవాడివి, చేసిన దానివి నీకే పిల్లల మీద అంతుంటే తన ప్రాణాన్ని తన ప్రేమ రూపంలో కాలుపోసి వేసాయికి ఎంత ఉండాలండి? దేవునికి స్తోత్రం చెప్ప. ఆయనకి ఎంత ఉండాలి? ఇంకా చూసారా ప్రియులారా? యెషయా గ్రంథంలో ఏమంటారంటే, రక్షణ లేని వారి కోసం నా చేతులు నెప్పుకొడుతున్నా నేను చాపే ఉంచాడంట. ఎందుకు? వస్తే ఏం చేయాలని? ఎత్తుకోవాలని. చూసారా? ఒక తండ్రి కొడుకుల సంభాషణ ఉపమానంగా చెప్తానేనండి. ఒక తండ్రి ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. రాంగలోనే పొద్దు నుంచి ఎట్టున్నాడో కుమారుడు అని చెప్పి రాయా ఎత్తుకుంటానని ఆ బ్యాగ్ పడేసి 4 సార్లు 5 సార్లు పిలిచారు. వాడు బొమ్మల రంజులో, ఆటల రంజులో బయట రారా అడుగు, నీ కర్మ, నీ ఇష్టం అని తండ్రి వెళ్ళి స్నానం చేసి పడుకున్నాడు. అప్పుడు వెళ్ళి నాన్న నేర్చుకున్నాడు. కలమని చెప్తున్నాడు మర్యాదగా. అదే పెద్దలు అంటారు, ముద్దు వచ్చినప్పుడే సంక వెక్కాలి. దేవుడు వాక్యం ద్వారా సూటిగా నీతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో, ఇరుగు పొరుగు వారితో, పట్టణస్థులతో, పల్లెల్లో ఉన్న వారితో మాట్లాడినప్పుడే వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చేసేయాలి. నిజరా? చాలా మంది నాతో చెప్తారు, బాప్తిసం పొందుదాం అంటున్నాడు కానండి ఇంకా ఏదో కొన్ని ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మీటింగులో ఊగిపోతారు. ఎందుకు? బాప్తిసం పొందుతామని. ఇంకెప్పుడో కొందరు ఊగిపోతారు. ఇట్లా ఊగినోళ్ళు, తూగినోళ్ళు బాప్తిసం కనుక పొందకపోతే అది దేవుడు మనకి అవమానం కనుక వాళ్ళని మధ్యలోనే చంపేస్తాడు. దేవుడు ఆయన మీద పెట్టుకోడు. హల్లెలూయా చెప్పండి. మనము మంగళగిరిలో సభలు పెట్టాం. ఏపీఎస్పీ క్యాంప్ దగ్గర ఒక తాగుబోతాడు వచ్చి నాకు ఇవ్వాలి బాప్తిసం ఇవ్వమంటున్నాడు. సరే ఇస్తాము, మరి రాత్రులు ఇవ్వకూడదు కదా, రేపు పొద్దున ఇస్తాము మీటింగ్ అయినాక. సరే రేపు పొద్దున చూస్తే తాగాడు, తాగింది తగ్గిపోయింది, డ్యూటీకి పోయాడు. మళ్ళీ 2వ రోజు వచ్చి నాకు ఇప్పుడే బాప్తిసం విన్నట్టు మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడు? రేత్రి 10:30-11 రేత్రి బాప్తిసాలు ఇవ్వచ్చా? అది దేవుని పగటి సంబంధమైన కాలం. చూడండి, అట్లా వాడు ఇక 3వ రోజు కనపడలేదు. కొద్ది రోజులకి ఆ వాడిని పెంచుకున్న తల్లి నాకు ఎదురైంది మంగళగిరిలో. అమ్మా మీ వాడు బాగున్నాడా అని అడిగా. ఏం బాగు చెప్పేది ఆయన? ఆ డ్రైవర్ అనమాట. పోతా ఉన్నాడు, ఎదురొచ్చి వాడు గుద్దాడంట. మొక్కలైపోయాడు, తీయడానికి కుదరలేదయ్యా. అంటే ఎవరు ఆ మరణానికి కలుగు చేసింది? దేవుడు. ఎందుకు తెలుసా? నీ ఇష్టం కాదు పోగటం, తోలటం. ఎందుకో తెలుసా? అతను బాప్తిసం పొందుతాడని ఆ బ్యాట్లో వాళ్ళందరూ చూశారు మంగళగిరిలో. నేను చూశా.
మీటింగ్లు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం, ఈయన బాప్తిసం పొందితే దేవుడు సంతోషిస్తాడు, దేవదత్తులు సంతోషిస్తారు. చూసారా? అట్లా చాలా మంది శిబిరంలో కూడా 8 మంది అట్లాగే బాప్తిసం పొందుతామని పొందకుండా అతమారేశారు. బాప్తిసం ఏమిటో తెలుసా? పరలోకమును వెళ్ళటానికి, విమానము లేకుండా పరలోకం వెళ్ళటానికి బాప్తిసం అనే పాస్పోర్ట్ నీకు ఉండాలి. హల్లెలూయా చెప్పు. నీకు పాస్పోర్ట్ ఉంటే ఆధార్ కార్డు అవసరం లేదు, ఇంకే కార్డు కూడా, పాన్ కార్డు, గ్రీన్ కార్డు ఏం అవసరంలా. ఏముంటే పాస్పోర్ట్. విమానం ఎక్కటానికి నీకు అధికారం ఉంటే మిగతా ఏమీ అవసరం. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో యేసు ఆయన కుమారుడు, దేవుని కుమారుడు అని మనము నమ్మాలి. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం నమ్మేమో మనం ఎవరు అయిపోయాం? దేవుని కుమారుడు అయిపోయాం. ఎప్పుడు కుమారుడు కాదు, దత్తపుత్రాత్మని మన మీద ప్రోక్షించినటువంటి కుమారుడు మార్చబడ్డాం. నమ్మి ఆయన నామమందు జీవం పొందాం. ఇక మనకేం లేదు, మరణం లేదు. హల్లెలూయా చెప్పండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు జీవము పొందినప్పుడు ఇక మరణం అనేది లేనే లేదు. దేవుడు వస్తే రెప్పపాట్లో విమానం ఎత్తబడినట్లుగా మనం ఎత్తబడతామే. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాలం సమయంలో ప్రియులారా ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఆ మాట ఏమిటంటే చూడండి ప్రియులారా, అపొస్తలుల కార్యములు 24, అపొస్తలుల కార్యములు 24, 13, 14. అపొస్తలుల కార్యములు 24. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములకు తమరికి రుజువు పరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున. చాలే, చూడండి, నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 13, 14. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమకి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రములందు ప్రవక్తల గ్రంథములందు వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులను పునరుద్ధానము కలుగు చేయబోచున్నాను. ఏం చేస్తున్నానంటే అంటలైన్ చేసుకొని బాప్తిసం పొందినోడు చనిపోతే మీరు తిరిగి లేపిస్తారంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు చెప్పిన మాటలను బట్టి నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఎప్పుడైతే ప్రవక్తలను నమ్మావో, ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ నువ్వు తెలుసుకుని వింటున్నావో అప్పుడే నువ్వేం చేయబడుతున్నావంట. చూడండి, నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షించుచున్నాను. ఒక్కసారి మనము పునరుద్ధానం మనకు ఉంది కనుక ఆ పునరుద్ధానం గురించి 2 మాటలు చూద్దాం. అది ఎక్కడ చూడాలి అంటే ప్రియులారా, యోహాను రాసిన సువార్తకు మళ్ళీ వెనకరండి. 5వ అధ్యాయం అనుకుంటాను. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో
నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును. చూడండి మేలంటే దేవుని మాట వింటాం. మేలంటే ఉప్పేయటం పప్పేయటం అవి కాదు. మేలంటే దేవుని మాట వినటమే మేలు. మేలంటే గుర్తుపెట్టుకొని రాసుకోండి. దేవుని మాట వింటాం. మళ్ళీ చదువమ్మా, చదువు దీనికి ఆశ్చర్యపడకుడి. కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నన్న వారందరూ. ఎవరు మారు మనసు లేనివాడు, ఈ యాక్సిడెంట్ అయి వచ్చినోడు, తాగుపోతాడు, తిరిగిపోతాడు, అందరూ సమాధుల్లోకే వెళతారు. ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును. ఇందాక మనం ఏం పొందామని చెప్పాం? జీవం పొందాం. మేలంటే దేవుని మాట విన్న వాళ్ళకి, దేవునిలో నడిచే వాళ్ళకి జీవ పునరుద్ధానం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. కీడంటే ఏంటో తెలుసా? శాపం. ఆయన మాట వినకపోవటమే శాపం. ఎవరి మాట? దేవుని మాట. నీ తల్లి మాట విన్నా నీకు శాపము తప్పదు. నీ తండ్రి మాట విన్నా, నీ అన్నదమ్ముల మాట విన్నా, నీ అక్కజెల్లెల మాట విన్నా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటే నీకు మేలు. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క లేఖన భాగాలలో దేవుడు ఇంకొక ఉపమానాన్ని కూడా మనం చూద్దాం. దానియేలు పుస్తకానికి మీ బైబిల్ చెప్పండి. దానియేలు పుస్తకానికి మీ బైబిల్ చెప్పండి. 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే మీరు బాప్తిసం పొంది బలలో చేయవేసే వాళ్ళు ఎప్పుడు మీరు అధైర్యపడవద్దు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. అదండి సార్. సమాధుల్లో నుంచి లేచే బ్యాచీలు ఎన్ని బ్యాచీలు సమాధుల్లో? 2. మళ్ళీ చదవండి. మరియు సమాధుల్లో నిద్రించి అనేకులు మేలుకొనిదురు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, 1వ బ్యాచ్. కొందరు నిందల పాలగుటకును, 2వ బ్యాచ్. నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఎన్ని బ్యాచీలు? ఇప్పుడు సమాధులు ఎన్ని రకాలలో ఉన్నారు చెప్పండి? 3 రకాలలో ఉన్నారు. చూసారా? సమాధులు ఎన్ని రకాలలో ఉన్నారు? ఇయాలే మనకు తెలిసింది, నాకు తెలిసింది కూడా ఇయాలే. అదే సమాధులు ఎన్ని రకాలలో ఉన్నారు? జనమందరూ ఏం రాస్తారంటే సమాధులు బండ మీద క్రీస్తున్నందు మృతులు ధన్యులు. చూసారా? చూడండి, వాక్యం ఎప్పుడు కూడా నీ అప్ప కోసమో, నీ అయ్య కోసమో, నీకు మాయమాట చెప్పే వాళ్ళ కోసమో మనసుకోడు. నేను ఎప్పుడైనా మలిచారా? ఎప్పుడు కూడా మనుషులు తట్టు వాక్యం చెప్పను. ఎందుకని? వాడు ఏ పార్టీ వాడు వాక్యం వాడు తట్టు చెప్పడానికి అవండి. వాడు ఏ పార్టీ వాడు? నేనే అనుకున్నాము. నేను ఏ పార్టీ వాడిని? వాక్యం నాకెళ్ళి మనిషి మాట్లాడటానికి. దేవుని తట్టు చూసి సంగమానికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా, వినేవారికి మేలు కలిగేటట్లుగా. మేలంటే ఏంటి? విని నమ్మి బాప్తిసం పొందాలి, అది మేలు. వినేవారికి మేలు కలిగేటట్లుగా. చూసారా? అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎన్ని వర్గాలు? సమాధిలో 3 వర్గాలు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ వర్గంలో ఉంటావో, నీ వాళ్ళు ముందు చనిపోయిన వాళ్ళు ఏ వర్గంలో ఉంటారో గుర్తుపెట్టుకో. ఒక ఉంది కదా నాతో, అయ్యా కిస్మిస్ పండుగ వచ్చినప్పుడే ఆయన సారా దాగి 20 రూపాయలు సంపాదించేవాడయ్యా. ఆయన ప్రభు రాత్రిలో ఎట్టబడతాడయ్యా? కిస్మిస్ పండుగ కనిపించాడంట సారాయి దాగి.
మన వాళ్ళు కూడా క్రిస్మస్ పండగకి ఓరకొచ్చి నీళ్ళని ఒక బిందు నీళ్లు పోయటం, కొబ్బరికాయ కొడటం, పెద్ద పెద్ద శాపాలు. ఇలాగెవరు వాక్యంగా దేవుడు, బొమ్మ దేవుడు చూసారా? ఇంకా ఆ బండి మీద ఎవరు కూర్చుంటారండి? మనుషులు కూర్చుంటారు. ఆ దేవుడు తెలుసా? కొత్త దేవుడండి, ఓం కొత్త దేవుడండి. కొత్త బట్టలు వేసుకుంటారు, ఒకడే అంటే ఒకటి అంటారు. ఎవరిళ్ళు? కొత్త దేవుడండి, ఓం కొత్త దేవుడండి. చూసారా? వీళ్ళు మరి ఆ బండి మీద కూర్చున్న వాళ్ళకి కొబ్బరికాయ కొట్టారా, మరి లేకపోతే దేవుడు కొట్టారంటే బైబిల్లో ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టమని లేదు. కొబ్బరికాయ మరి ఎందుకు పాస్టర్ గారంటే, కొబ్బరికాయ మంచి ఆహార పదార్థం. హల్లెలూయా చెప్పండి. పచ్చి కొబ్బరి తినటానికి, చట్నీ చేసుకోవటానికి, దానిని ఎండబెట్టి కొబ్బరి నూనె రాసుకోవటానికి, రోగాలకి, నొప్పులకి, బాధలకి కొబ్బరికాయ. చూసారా? దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? వేరే రకంగా మార్చి చూసారా? కొబ్బరికాయ వాళ్ళు కొట్టేది ఎందుకు తెలుసా? వాళ్ళ పాపాలు పోటారు. మరి ఆ కొబ్బరికాయ నువ్వు తింటే, నేను చిన్నప్పుడు శుక్రవారం భక్తులు ఉండేవాడు. ఎవరు? మా చిన్న బాబు గారు పని చేయడం లేడు, స్వాములోడు. శుక్రవారం పొద్దున్నే తలక పోసేవాడు, ఒక కొబ్బరికాయ అప్పు ముప్పు జమ్మనేవాడు, సాంబ్రాణి కడ్డీలు. ఏం చేసేవాడు తెలియదు. అయ్యా నేను చచ్చినంత కాలం ఇట్లా పని చేయకుండా ఉండాలయ్యా అని మొక్కుకున్నాడేమో ఆ దేవతలకి. సచ్చిందాకేం పని చేయలే సచ్చినోడు. తెలిసారా? శివరాత్రికి ఏం చేశాడు తెలుసా? ఆ పాపాలన్నీ ఇదిగో ఆయన ఈ పిలుపు అలవాటు అలారం పెడతారు. అట్లా చిన్న చిన్న మొక్కలు కలిసి ఒక కొబ్బరి చెప్పు ఒక్కడే తిని ఒక కొబ్బరి చెప్పు జనం అందరికీ మంచివాడు. ఆయన పాపాలు ఏం చేశాడు? మంచివాడు. గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయ శ్రేష్టమైన పదార్థం. మనం తినే వాటన్నిటిలో ఎక్కువ హ్యూమినిటీ పవర్ కొబ్బరికాయలో ఉండింది. అది నేను తెలుసుకున్న రోజున, బైబిల్ నాతో చెప్పిన రోజున, అప్పటి నుంచి ఇప్పటి వరకు నెలకు 4 కొబ్బరికాయలు తెచ్చుకొని తింటా ఉంటాను. చూసారా? పిలకొంచున్న దానికి పిలక మొదల వీకి కొబ్బరికాయ కొట్టుకుంటా. చూసారా? ఇంకా బలం ఏమిటయ్యా అంటే, ఏ కూరలోనైనా కేరళ వాళ్ళకు లాగా పచ్చి కొబ్బరి వేసి వండుకోండి, ఎంత మధురం ఉండిందో చూడండి. మీరేం చేస్తారు? ఎండి కొబ్బరి వేసి కడుపులో బిస్సు బొస్సు అనిపించుకుంటారు. గ్యాస్ ఎండి కొబ్బరి. అందుకని దేవుని యొక్క నామంలో ఎన్ని గ్రూపులు ఉన్నారు సమాజంలో? 3 గ్రూపులు ఉన్నారు. ఏ గ్రూప్ లో ఉంటావు నీ ఇష్టం. నన్ను బాప్తిసం పొందితే శిక్ష నీకు లేదు, జీవములో అడుగు పెడతావు, పాస్పోర్ట్ కలిగి ఉంటావు, పరలోకానికి వెళ్ళిపోతావు. లేకపోతే పాట పాడేవయ్యా, వచ్చేవయ్యా, నిద్ర పాలు. ఏందయ్యా నువ్వు రావు పరలోకం? ఏమో దేవుడు గేటు పెట్టాడు, నువ్వు ఈ దగ్గర వాళ్ళు ఆ దగ్గర. ఏందయ్యా రావు? దేవుడు గేట్ వేసాడేమో. చూసారా? ఎందుకని? పరలోకంలో ఆయన గేటు బిగిస్తే, ఆయన డోర్ వేస్తే తీసే మగోడు లేడు, ఆయన డోర్ తీసి వేసే మగోడు ఎవరు లేడు. తీయాలన్నా ఆయనే, వెయ్యాలన్నా. మీరు అందరూ అనుకుంటున్నారు కదా, రాష్ట్ర గారు సెవెంటీ పోతున్నాయి, ఇట్లా కష్టపడుతున్నాం. ఏంటి ఎంత కష్టం? నీకు లేక మనం పడేది అసలు కష్టమే కాదు. పరలోక రాజ్యం డబ్బులకి, బంగారాలకు అమ్ముడు పోయేదైతే చాలా మంది ఆ ధనవంతులు పరలోకాన్ని కొనేసుకునేవాడు కదా. లోకరాశి సువార్తలో ధనవంతుడు ఉన్నాడే, ఆయన కొనేసుకునేవాడుగా. బంగారం, వెండి, డబ్బులు, ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. పరలోకం
విశ్వాసము ద్వారా, వినటము ద్వారా. పరలోకం గుర్తుపెట్టుకోండి, వినటము ద్వారా రాసుకోండి. పరలోకం వినటము ద్వారా, నమ్మటము ద్వారా, తినుట ద్వారా పరలోక ప్రయోజనం మనకు దక్కింది. మొదటిది ఏంటి? వినటం. రెండోది నమ్మి బాప్తిసం పొందటం. మూడోది ఆయన శరీరాన్ని, రక్తాన్ని తినటం. ఈ మూడు చేసేవాడికి పరలోకములో ఆయన ఎప్పుడు ద్వారము తెలిసే ఉంచుతాడు. హల్లెలూయా. అది ఇక ఆ స్థానానికి మించింది లేనే లేదు. చూసారా? అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రియులారా అక్కడ రాస్తూ ఉన్నటువంటి ఆ సంగతిని మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఇంకా కొంచెం చదువుదామా? ఇంకా కొంచెం చదవండి. దానియేలు గ్రంథం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారై. ఎవరంట? ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారే ప్రకాశించెదరు. ఎవరంట? బుద్ధిమంతులైతే. మరి బుద్ధిహీనులైతే? దానికి కూడా రాశాడు కింద. నువ్వు బుద్ధి కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడు అయితే వినటం వల్ల విశ్వసించి, నమ్మటం వల్ల దేవుని కార్యాలు చూడు, తినటం వల్ల తిన్నగా పరలోకంలో ప్రభుని చూస్తారు. మునిమామ వచ్చిందా? రాదా? మునిమామ ఏడ బాప్తిసం పొందిందో చెప్పనా? మా కుటుంబం కూడా నడపం తప్పదు, గాయకురాలు కూడా నడపం తప్పదు. డబ్బులు ఎన్ని వచ్చినా తిన్నారు, తాగారు. ఆడెవడో ఇంటి చుట్టూ ప్లాస్టింగ్ చేపిస్తాను, పాడికి తిరుగుతానంటే మేపుడు కత్తిలాగా ఏడ బాప్తిసం అనుకున్న ఆడమంది. ఇద్దరు మూడు పిల్లలు ఆడ బాప్తిసం మంది నా దగ్గరికి వచ్చారు. అబ్బాయి బైబిల్ కావాలి, బాప్తిసం ఉంది అని బైబిల్ ఇచ్చేసా. 4 రోజులు కేరింకా సంకన పెట్టుకుపోయాడు, కళాకాలు పెట్టుకొని. ఆ తిప్పినోడు, ఆ ఎత్తానన్నవాడు పాపాల్లో పడిపోయారు. ఆ తిప్పినోడు, ఆ ఇస్తానన్నవాడేమో ఒక పిల్లని ఉంచుకున్నాడు. ఆ తిప్పినోడేమో నాకేం తెలియదు అని చెప్పాను అన్నాడు. ఇల్లు ప్లాస్టింగ్ లేదు, బాప్తిసం మాకు అవసరం లేదని మళ్ళీ తాగటం మొదలేసాడు. ఏది పాత్రలు పోవట్లేదంట, వాళ్ళు ప్లాస్టింగ్ చేయట్లేదు అబ్బాయి, ఏది అవ్వట్లేదు అబ్బాయి. చూసారా? దేవుని మాటల్లో మోసం ఉండిద్దా? దేవుని మాటల్లో అబద్ధం ఉండిద్దా? గుర్తుపెట్టుకోండి మీరు. ఆ రోజున నేను మళ్ళీ చెప్తున్నా, ఊరంతా హల్లెలూయా ప్రార్థనా మందిరానికి వ్యతిరేకంగా సంతకాలు పెడతాం, సవాల్ చేయటం. ఎవడెవడు ఎదురు తిరిగి సంతకాలు పెట్టాడో వాళ్ళందరినీ చుట్టుపట్టుకొని పైన ఇట్టా కాటి కట్టేసి మీ ఇంట్లో నుంచి శాప పిలుస్తున్నా, మీ ఇంట్లో నుంచి శాప పిలుస్తున్నా అని శాప పిలిస్తే ఇప్పుడు వాళ్ళు సగం సేవ, సగం లోపం. సేవ చేయకపోతే సత్తారు. సేవలో పూర్తి ఆశీర్వాదం దేవుడు ఇవ్వడు అప్పుడే. ఎందుకని నన్ను దేవుడు పిలిచాడు. బైబుల్ అంటే తెలియని నాకు, సేవ అంటే తెలియని నాకు. చూసారా? అనేక మంది నన్ను ప్రేమించడానికి, బట్టలు ఇవ్వటానికి, భోజనం పెట్టడానికి, వెండి బంగారం నాకు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? నాకు ఇవ్వనోళ్ళు క్షమించబడతారు. నాకేమి ఇవ్వాలో తెలుసా? చిల్లర కానుకలు, గుప్పిడి బియ్యాలు, దశంభాగం. ఒక్కొక్కళ్ళైతే కథలు వినిపిస్తున్నారు దశంభాగాల విషయమై. తినండి మీరు, నాకేం కొద్ది ఉండదు. చూసారా? ఎవరు లట్మని ప్రేయర్ చేయించుకుంటారో, వెంటనే ప్రార్థన చేస్తారో వారు గుప్పిడి ఇప్పుతా ఉన్నారు. మీరు కాదు, సంగమండు కాదు, పెళ్లిళ్ళకి వెళ్ళిన కాడ ఎక్కడ పడితే అక్కడ అయ్యా చిన్న ప్రార్థన చేయండి. చూసారా? ఒకసారి మనం ఎక్కడున్నాం? మనం అక్కడ ఉన్నాం కదా. యెహోషువ గ్రంథం 10:17 చూడండి, అండర్లైన్ చేసుకోండి అందరూ. యెహోషువ గ్రంథం 10:17.
10, 17 ఉందా? 10, 17 చదవమంటారా? చూద్దాం ఉండండి. న్యాయాధిపతుల యోగేశ్వర న్యాయాధిపతులు ఒకసారి చూడండి. న్యాయాధిపతులు అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి. ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులు యుద్ధము చేయ పూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికి ప్రధానులగునని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. పదిహేడు 10 న్యాయాధిపతులు చూడండి. అవి కొట్టేసుకోండి రాసిని. జనులు నిర్భయముగా ఉన్నారు కనుక 17, 10 న్యాయాధిపతులు ఏమంటున్నాడు? మీక నా యొద్ద నివసించి నా యొక్క తండ్రిగాను యాజకుడిగాను ఉండుము. నేను సంవత్సరమునకు ఎన్ని వేయాలి? ఎప్పుడు ఎత్తావు? సంవత్సరానికి ఎంత ఇవ్వాలి? 10 వెండి నాణ్యాలు. చదవండి, చదువుమా. ఒక దుస్తు బట్టలను సేవకుడికి ఏమియాలి? మీరు పెళ్లిళ్ళకి ఇళ్లలో పోయేటప్పుడే నాకు బట్టలు పెడతా. అయినా దేవుడు నాకేం తక్కువ చేయడు. సేవకుడికి బట్టలు పెట్టిన వాళ్ళకి మీకు ఎప్పుడు బట్టల కొలువుగానే ఉంటాయి. ఏసైకి బట్టలు పెట్టారు, పేతురు గారికి బట్టలు పెట్టారు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో పత్రికల్లో కూడా సేవకుడికి బట్టలు పెట్టడం అనేది బైబిల్ పద్ధతి. హల్లెలూయా. సేవకుడికి కానుక ఇవ్వటం అనేది విశ్వాసికి విలువైన పని. చదువుమని చదువు. పాస్టర్ గారు ఏమంటున్నాడు? తండ్రిగా యాజకుడిగా. తండ్రిగా అంటే నేను తప్పులు చేస్తా ఉంటా, నన్ను క్షమించు. యాజకుడిగా నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయి. నేను సంవత్సరమునకు 10 వెండి రూకలను ఏమేమి ఇచ్చారంట? వెండి 10 వెండి నాణ్యాలు, సంవత్సరానికి ఒక జత బట్టలు తర్వాత ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని తర్వాత ఎలా ఉండాలంట సేవకుడు? ఈ మధ్య మాసం కూర వండుకొని వాసన కూడా చూపించలేదు. ఏంటంట? ఎట్ట చూడాలంట సేవకుడిని? తాగుబోతుకేమో తప్పదు ఆమ్లెట్ వేసి పెడతాం. నీ కొరకు అర్ధరాత్రి చేతులు ఎత్తయ్యా, బిడ్డను దీవించి బిడ్డను కాపాడు అని ప్రార్థన
ప్రార్థన చేసే నాకేమో సూటి పోటీ మాట, సులకన పెదవులు. జాగ్రత్త, మంచిది కాదు. అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ కొడుకుల్లో ఒక్కడిలాగా సేవకుని చూస్తావా? సరే, సంవత్సరానికి ఒక్క జత బట్టలు, 2 నాణ్యాలంటే ఇప్పుడు ఆ రోజులంటే చాలా విలువ తక్కువైంది. ఈ రోజుల్లో విలువ ఎక్కువ కనుక మీరు ఇవ్వలేరు. కనీసం పెళ్లిళ్ళకి గృహాలు కట్టుకుని ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు మీరు కొత్త బట్టలు సేవకుడికి ఇవ్వాలి. లేకపోతే ఆ శాపం మిమ్మల్ని వేటాడి. చూసారా, నా మాటలు కాదు, వాక్యం అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. కొడుకు పెళ్లి చేస్తారు. ఎంత అయింది ఈ రోజుల్లో చెప్పండి? సింపుల్, 2 లక్షలు. పాస్ గారికి బట్టలు పెడితే ఎంత అవుతాయి? 2,000. పాసం గారికి రాయలేదు కదా. చూసారా, ఎందుకంటే ఇది బైబిల్ పద్ధతి. సేవకుడుకు రెండంటే ఏంటో తెలుసా? మీ పవిత్రమైన ప్రార్థన సేవకుడికి అందించటం. అర్థమైందా? మరి దుస్తులు అంటే ఏంటో తెలుసా? నువ్వు దివగంబరి కాక మొదలే నీ సేవకుడి గురించి నేను వేసుకుంటా, లోపల బండి డ్రైవర్ ఇవన్నీ జనం ముందు లోడదైపోకండి మీరు. అంటే మీరు బట్టలు అట్టోడదీరు. మా పాస్టర్ కాదా, ఆయన అట్ట యొక్క అప్పుడు నా బట్టలు ఏమవుతున్నాయి? జాగ్రత్త. నా బట్టలు కానీ కోడ తీస్తే మీ దేవుడికి మీ కుటుంబాల్లో బట్టలు ఉండవు. ఎందుకో తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడు అనుకో, కన్నీరు కార్చాను అనుకో, దేవుడు ఆ కన్నీళ్ళకి కదులుతాడు. నా కుమారుడు, నువ్వు ఉండు నేను చేస్తా, నువ్వు ఉండు నేను చేస్తా, నువ్వు ఉండు నేను చేస్తా అంటాడంతే. నాకేం అభయం ఇస్తాడు, నీకేం శమితం ఇస్తాడు. మళ్ళీ చదవండి, ఆఖరి మాటలోకి వెళ్ళి ముగించుకుందాం. ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. మీకా ఎవరు? చిన్న ప్రవక్త. హల్లెలూయా. నా యొక్క నివసించి 7 నుంచి కూడా చదవండి. ఈ సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడో చెప్తాడు. మన్యమునందు మీకా ఇంటికి వచ్చెను. చదువు. మీకా యోధా బెత్లెహేము ఎవరు పుట్టారు? యేసయ్య. అక్కడి నుండి వచ్చానని చెప్తున్నాడు. యేసయ్య పుట్టిన కాడి నుండి వచ్చా. హల్లెలూయా. ఎవరిని బట్టి అన్నం చేర్చుకోకూడదు, ఏడ బట్టి అన్నం నాకూడదు. రొట్టె అక్షరసం నాకేలా మీ మొక్కలో వెలుగు జీవం పోయింది. మీరు ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళండి, పాటలు పాడండి, వాక్యం వినండి, చేయబెట్టి ప్రార్థన చేయించుకోవద్దు. మన సంఘస్థులు ఎక్కడ బలలో చేయవేసి రావద్దు. అది నాకేలా మీ ఇష్టం. మీరు నాకాలి చేయబెట్టించుకోవాలి అంటే నాకంటే అభిషేకం, నాకంటే పెద్దగా. నేను ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన అధికారాలను బట్టి మీరు ఎక్కడైనా గొప్ప కోసం తల వంచో, లేకపోతే నాకు ఇచ్చి తీసుకెళ్లి ఎక్కడో ఇచ్చావనుకో, దేవుడు నేను ఏం చేస్తాడంటే ఇరుకులో పడేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఇరుకులు పడిపోతారు. అంతే. ఎవరిని పడేసాడు ఇరుకులో? 2 గోడల మధ్యలో పడేసాడు. ఎవరిని చెప్పండి? ఎవరిని? బిలాము. ఎవరిని? ఇటుడు కావాలి, అటుడు కావాలి. జాగ్రత్త. పక్క తీరిపోయింది.
రెండు నీకొద్దన్నాడు. ఇర్మియా గ్రంథంలో 2 దారులు కలుసుకునే చోట ఖండం ఉంది. 2 నీకొద్దు, ఒక్కరు చాలు. ఎవరు వాళ్ళు? బెత్లెహేము నుండి వచ్చిన వారు, దేవుడు పిలిచిన వారు, ప్రవక్తలు. నీవు ప్రవక్త అయిపోతావు. నీకు చేర్చుకున్నటువంటి వాటిని బట్టి చదవండి. 8వ వచనం 9వ వచనం చదవండి. చూసారా? చూడండి, మీకెవరికైనా మిమ్మల్ని నాకు దేవుడు పరిచయం చేశాడంటే అది దేవుడు చేసిందే. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, హల్లెలూయా. ప్రార్థన మందిర సంఘస్థులు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఎవరితో తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకోవద్దు. పొరపాటున డబ్బులు ఇస్తామన్నా రొట్టె తినవద్దు, ద్రాక్షారసం తాగొద్దు. తాగారా నాగారా శపితమైపోతారు. ఎందుకంటే అంత అభిషేకం ఎవరిలో ఉండదు ప్రియులారా. ఎప్పుడు కూడా మనము ప్రభు అభిషేకాన్ని, పై అభిషేకాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3వ తరగతి చదువుకున్నాడు, 10వ తరగతి చదువుకున్నాడు కోసం చెప్తున్నాడు. ఎన్ని చదువుకున్నాడికి? 18 వాడికి. 2వ తరగతి చదువుకునేవాడు. నీ బతుకట్టు అయిపోయింది. ఎక్కడైనా చేతులు పెట్టించుకున్నా మీరు అనుకుంటారు కదా, చేయి పెడితే బాగుండిద్దేమో. ఎక్కడ చేయి పెట్టించుకోవద్దు. పెట్టించుకున్నారా మీ అభిషేకం కాలిపోయింది వాళ్ళకన్నా. ఇక వాళ్ళ అభిషేకంలో ఉండిపోతారు మీరు. అది చూడండి. ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆఖరి మాట యాకోబు 2:19. యాకోబు హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత యాకోబు 2:19. దేవుడు ఒక్కడే అని 2:19. నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యములు ఆయనను నమ్మి వణుకుచున్నవి. మరి మనుషులు ఎందుకు నమ్మట్లేదండి? దానికి నువ్వే కారణం. అర్థమైందా? రాసి పాపాలు చేసేవాడే కారణం. తెలియదని అనుకోవద్దండి. 7 గదుల్లో పాపం దాచబడలా, తండ్రి మంచం ఎక్కితే దాచబడలా. వీళ్ళు ఏమనుకుంటారంటే, కొంతమంది పాపాలు ఎక్కువగా చేసే వేసులు తెలివైన వాళ్ళు ఏంటంటే, ఆడ మనుషులను అడ్డం పెట్టుకొని వాళ్ళిళ్లలో వీళ్ళిళ్లలో దూరి పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆమెను బయట కూర్చోబెట్టే ఎవరో తెలియదు, ఆమె సిగ్నల్ ఇచ్చింది, చాయ్ చాయ్. ఎందుకంట ఇంటి ముందర ఒక మనిషి కూర్చొని ఇంటి లోపల ఎక్కడ ఉన్నారు, ఏమో సిగ్నల్ ఇచ్చింది, చాయ్. ఏంటి చాయ్ అంటే? ఎవరు వచ్చారు ఇంట్లో పడతారు, మీరు చదువుకోండి. చూసారా? ఇవన్నీ ఫోన్లో నేను నేర్చుకుంటున్నా, చూస్తున్నా. అప్పుడప్పుడు సరి చేసుకొని ఫ్యాన్ ఎందుకు ఆగిపోయింది ఒకరు చూడంటారు. వాడు ఎలక్ట్రీషియన్ కాదు, ఏమీ కాదు. చూసారా? ఫ్యాన్ తిరగట్లేదు చూడమంటారు. పాప వీడియో అనుకుంటాడు, ఏమో ఫ్యాన్ ఆగింది కావాలి అనుకుంటాడు. కానీ ఏదో ఒక రోజున దొంగతనం చేసేవాడు దొరుకుతాడా దొరకడా, పాపం చేసేవాడు దొరుకుతారా దొరకడా, దొరుకుతారు. అబద్ధం ఆడేవాడు దొరుకుతారా దొరకడంటే ఖచ్చితంగా దొరుకుతారు. నేను చెప్తున్నా, బైబిల్ చెప్తున్నా, చదవడం అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఒక్కడే అని నేను నమ్ముచున్నావు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూసారా? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా?
మన పితరుడైన అబ్రహాము ఆ, తన కుమారుడైన ఇస్సాకును ఆ, బలిపీఠం మీద అర్పించినప్పుడు ఆ, అతడు క్రియల వలన ఆ. నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేవునికి స్తోత్రం. చూడండి, నేను ఇందాక నుంచి కుమారులు కుమార్తెలు ఎందుకు చెప్పానంటే, దేవుడు బలి పంటేనే అబ్రహాం తన కుమారుణ్ణి బలించాడు. మరి దేవుని సన్నిధికి నువ్వు నడిపించుకోలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీ విశ్వాసం అనే క్రియలు మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. చూసారండి, నువ్వు విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయావు. ఒక్కొక్కళ్ళండి ఒక్కొక్క ఆదివారం నాడు వేర విహారం అండి. అప్పుడు అలా పోయటం, ఈ పూలు వెనక పెట్టుకోవద్దన్నాం, బైబుల్ ఎట్టబట్టుకొని ప్రార్థన చేయాలి. రెండవ వారమేమో మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. దీనిని యేసయ్య పడాయి ప్రార్థన, బలిసిన విశ్వాసం అన్నాడు. ఏం ప్రార్థన? బడాయి ప్రార్థన, బలిసిన విశ్వాసం. మనలో పెరగకుండా దేవుడు ఉంచును దాకా. హల్లెలూయా. కడుమడి తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం.